హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి తబుక్ నుంచి మక్కాకైతే వెళ్తున్నాము నేను నా వైఫ్. ఇది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన వీడియో కాదండి. 20 రోజుల బ్యాక్, 20 రోజుల ముందైతే వెళ్ళాము. ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎడిట్ చేసి. తబుక్ నుంచి ఊరు బయటికి అయితే వచ్చేసాము కూడా, తబుక్ నుంచి మక్కాకు. మొత్తం వీడియో అయితే చూడండి, బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం ఊరి బయటికి వచ్చిన తర్వాత చూడండి, మక్కా వచ్చేసి 1100 కిలోమీటర్లు అయితే ఉంది తబుక్ నుంచి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి రోడ్డు మొత్తం ఇది మొత్తం ఎడారి అండి, ఇసుక ఎడారి మొత్తం. ఒక చెట్టు కూడా కనిపించదు. ఇక్కడ చెక్ పోస్ట్ లో చెకింగ్ అయితే జరుగుతుంది. చెకింగ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా బయలుదేరాము. బయలుదేరితే మొత్తం ఇసుక ఎడారి చూడండి, ఒక్క చెట్టు కూడా కనిపించదు. రోడ్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంటాయి రోడ్లు. బస్సులో నేను నా వైఫ్ ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. మధ్యాహ్నం ఇప్పుడు 2:30 అయితే అవుతుంది. హోటల్ దగ్గర నిలబెట్టారు, అయినా మేము తినలేదు. ఎందుకంటే ఇంట్లో నుంచి మేము ఎగ్ రైస్ అయితే తెచ్చుకున్నాము. పొద్దున 10 గంటలకు బయలుదేరాం కదా ఇంటి దగ్గర నుంచి. అప్పుడు ఎగ్ రైస్ అయితే తిన్నాం అనమాట. మిగిలితే ఎగ్ రైస్ మళ్ళీ మధ్యాహ్నానికి తెచ్చుకున్నాం అనమాట. చూడండి, ఇక్కడ కొండలు, ఇసుక ఎడారి. ఇది ఎంత కొండల మధ్య ఇసుక మొత్తం ఎంత నీట్గా ఉంటుందంటే, ఇసుక అంత నీట్గా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 2 కొండల మధ్య రోడ్ అయితే వేశారు. చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు పచ్చని ఖజూర చెట్లు అయితే కానొస్తాయి. ఇక్కడ దాదాపు 7-8 ఎకరాల పైన ఉంటుంది. పచ్చగా ఉన్నాయి చెట్లు. ఎడారిలో ఏ చోట కూడా చెట్లు అనేటే లేవు ఊరి బయట. చూడండి, చెట్లు కానొస్తున్నాయి దూరం నుంచి. మొత్తం ఒక దాదాపు ఒక 10 ఎకరాలు ఉండొచ్చు. పచ్చని ఖర్జూర చెట్లు కానొస్తున్నాయి. ఇక్కడి వరకు కూడా కానొస్తున్నాయి. అవతల మళ్ళా కొండలు, మళ్ళీ అవతల ఏముండవండి. చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడండి, ఖర్జూర చెట్లు ఇవన్నీ. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఎడారి వస్తుంది. కొండలు, ఎడారి ఇలాగే వస్తుందన్నమాట. మనం ఫైనల్లీ అయితే మదీనాకైతే చేరుకున్నాము. ఇది మదీనా వచ్చేసిందండి. ఇక్కడ మనకు ఒక మసీద్ దగ్గర అయితే నిలబడతారు. ఈ మసీద్ పేరు వచ్చేసి ఆయిషా మసీద్, మదీనాలో ఉంటుంది. ఇక్కడ ఈ మసీద్ దగ్గర నిలబెడితే ఇక్కడ మనం వచ్చేసి స్నానాలు చేసి ఈ యొక్క హెరామ్ అనేది ఇక్కడ కట్టుకోవాలన్నమాట. చూడండి, ఫైనల్లీ మనం కట్టుకొని నమాజ్ చదువుకునేసి వచ్చి మనం అక్కడ ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మనము బస్సు అయితే ఎక్కితే మన మక్కాకి వెళ్ళేంత వరకు ఇంకా ఎక్కడ స్టాపింగ్ అయితే ఉండదు. చూడండి, ఫైనల్లీ మక్కాకి అయితే వచ్చేసాము. ఇక్కడ క్లాక్ టవర్ కానొస్తుందా, పైన కానొస్తుంది చూడండి, నేను జూమ్ చేశాను. ఇక్కడ క్లాక్ టవర్ అయితే కానొస్తుంది. ఇంకా మనం మక్కాకైతే చేరుకున్నాము. ఇది రూమ్ దగ్గర కూడా వచ్చేసాము అనమాట. ఇది వచ్చేసి మనకి ఇచ్చిన హోటల్ అన్నమాట, హుసేని హోటల్ అనేది ఉంది. ఇంకా లోపలికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేస్తుంటే ఇక్కడ ఒక కుర్చీ అయితే మసాజ్ చైర్ అన్నమాట. ఇది కానొచ్చింది, నేను వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనము కూర్చుంటే మనీ పే చేయాలి. మనీ పే చేసి కూర్చుంటే బాడీ మసాజ్ అన్నమాట. ఇది మొత్తం ఈ కుర్చీ అనేది మనిషికి కాళ్ళ దగ్గర నుంచి వీపు, మెడ మొత్తం బాడీ మసాజ్ అయితే చేస్తుంది. ఇది ఎంత పే చేయాలో నాకైతే తెలీదు. తీసుకున్నాను. నాకు ఫైనల్లీ కార్డ్ కూడా ఇచ్చేసారు. రూమ్ తాళం కూడా ఇచ్చేసారు. నేను లిఫ్ట్ ఎక్కేసి అయితే రెండో ఫ్లోర్‌లోకి అయితే వెళ్తున్నాను. ఇది దాదాపు 9 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇప్పుడు నేను రూమ్ దగ్గరికెళ్తున్నాను. ఈ రూమ్ గూడా ఎలా ఉంది అనేది మీకైతే చూపిస్తాను. అంత ఏం లేదు, పర్వాలేదు. ఇక్కడ ఇండియాలో మాదిరే కార్డ్ ఇస్తారు. కార్డ్ గూడా ఇక్కడ పెడితే మనకు లైట్‌లయితే ఎలుగుతాయి. చూడండి, ఇక్కడ ఈ కార్డ్ పెడితే లైట్‌లు ఎలుగుతాయి. ఇక్కడ నుంచి ఎంట్రీ వస్తేనే రైట్ సైడ్‌లోనే బాత్రూమ్ అయితే ఉంది. ఇంగా లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ మనం ఎదురుగా అయితే షవర్ గూడా పెట్టారు. మొత్తం చిన్న బాత్రూమ్. ఇంగా లెఫ్ట్ సైడ్‌కొస్తే ఇక్కడ కబోర్డ్ ఉంది. బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్ ఇది. కబోర్డు ఇక్కడొచ్చేసి ఖురాన్ ఉంది. ఒక కింద లాకర్ అయితే ఉంది. ఇంగా ఇలా వస్తేనే 2 కప్పులు, ఒక నీళ్లు వేడి చేసుకునేది. ఇక్కడ ఒక చిన్న అద్దం అయితే ఉంది. ఇక్కడ ఫోన్ గూడా ఉంది. ఇది పని చేయలేదు. ఇక్కడ ఇదొచ్చేసి ఫ్రిడ్జ్ అన్నమాట, చిన్న ఫ్రిడ్జ్. రూమ్ అన్నమాట, సింపుల్‌గా రూమ్ అయితే ఉంది. ఒక టీవీ గూడా ఉంది ఇక్కడ. ఇంగా ఒక 4 బెడ్‌లయితే ఉన్నాయి. పర్వాలేదు. ఇంక మేము మక్కా దగ్గరికెళ్తే వెళ్తున్నాము, లేట్ అయితుందనేసి. చూడండి,
చూడండి ఇక్కడ క్లాక్ టవర్ అయితే కానొస్తుంది. దగ్గరకైతే వచ్చేసాం. కాకుంటే ఇక్కడికెళ్ళాలంటే 5 నిమిషాలయితే పడుతుంది. రోడ్లు చాలా పెద్దయి. ఇక్కడికొచ్చి మేము నమాజ్ చదువుకున్నాము. నమాజ్ చదువుకున్న తర్వాత ఈ క్లాక్ టవర్ దగ్గరైతే నేను, నా వైఫ్ కలిసి ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఉమ్రా కంప్లీట్ చేసుకొని మా కాబా దగ్గర గూడా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఇంగా చూడండి వీడియో చూడండి చాలా మంది వస్తూనే ఉంటారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇక్కడ అందరి కోసం గూడా దుఆ చేశాను. నన్ను కోరుకునేవాళ్ళు, నన్ను ద్వేషించేవాళ్ళు అందరి కోసం గూడా దుఆ చేశాను.